మేడం నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? ఎర్రబాలెం అండి. ఎలా ఉందండి మీకు బస్సు సౌకర్యం ఎలాగుంది? బాగానే ఉంటాయి. అరేంజ్మెంట్స్ బాగానే చూసుకున్నారండి పోలీస్ గవర్నమెంట్ కానీ మీరు కానీ? బాగానే చూసుకుంటున్నారు. ఫుడ్ అరేంజ్మెంట్స్ చేశారండి, భోజనం చేశారా? చేసామండి, చేసాం. ఫుడ్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు, వాటర్ ఇచ్చారు, ఓఆర్ఎస్ ఇచ్చారు, మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చారు, అన్ని జాగ్రత్తగానే ఇచ్చారు. అన్ని జాగ్రత్తగానే అంతా బాగానే ఉందండి. బాగుంది. ఎందుకు వచ్చారండి ఇక్కడికి మీరు? రాజధాని గురించి అండి వచ్చింది. రాజధాని బాగుంటే బాగుంటుందని. బాగుంటుంది, మా పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది, అందుకని వచ్చామండి. మోడీ గారు రెండోసారి మన రాజధాని గ్రామానికి రాబోతున్నారు. ఫస్ట్ సారి అయితే మట్టి నీరు తీసుకొచ్చారు. ఇప్పుడు రెండోసారి ఏం తీసుకొస్తే ఏమిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? లేని వాళ్ళకి ఇల్లులు ఇవ్వాలండి. ఉన్న వాళ్ళకే అందుతున్నాయి కానీ లేని వాళ్ళకైతే అందట్లా. అది కొంచెం ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి. ఇక పిల్లల భవిష్యత్తు ముందు మెయిన్ పిల్లల భవిష్యత్తు బాగుండాలండి. అన్ని ఫెసిలిటీ బాగానే ఉన్నది బాబు గారు వచ్చిన తర్వాత. పర్వాలేదు. ప్రభుత్వం కన్నా ఇప్పుడు కూటమి ప్రభుత్వం బాగుందండి. అందుకని అనిపించింది అలా మీకు? అప్పుడు అన్నిటికీ కొంచెం ఇది ఇబ్బంది లేండి. ప్రభుత్వంలో జగన్ గారి ప్రభుత్వాలు అన్ని నీకు సంక్షేమ పథకాలు అన్ని ఇంటికే ఉన్న వాళ్ళకే ఇచ్చారండి, లేని వాళ్ళకైతే అందలేదండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వాలు అందుతున్నాయండి, అందరికీ అందుతున్నాయి. మేము ఎర్రబాలెం నుంచి వచ్చామండి. మాకు అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే చూసుకుంటున్నారు. సచివాలయంలోని ఫోన్లో ఇవి వస్తున్నాయి, మీకు ఈ పథకం వచ్చిందమ్మా, ఇది వచ్చిందమ్మా అని అన్నీ చెబుతున్నారు. చాలా బాగుందండి. ఎర్రబాలెం అంటున్నారు, మన లోకేష్ గారు ఇళ్ళ పట్టాలు అందినాయండి మీకు? ఇచ్చారండి, అందినాయండి. ముఖ్యంగా మన సోదరిమణులకు ప్రత్యేక నమస్కారం. ఎందుకంటే మనకి ఆడవారు ఎంతో ప్రాముఖ్యత కలిగిన వారు. వారికి అభిమానించి ఆరాధించి గౌరవించడం మన బాధ్యత. అలాంటప్పుడు దేశమే సుభిక్షితంగా ఉంటుందని నా ఉద్దేశం. కనుక ఆడవారిని ఆరాధించండి, గౌరవించండి, ప్రత్యేకంగా అభినందించండి అని ఎన్టీ రామారావు గారు రాయాలి చెప్పారు. అయితే మనకి ఎన్టీ రామారావు గారు అంటే కొత్త రకం రాజకీయాన్ని సృష్టించినటువంటి వ్యక్తి. 1982 నాటికి ఉన్న రాజకీయానికి మనకు ఒక కొత్త రాజకీయాన్ని సృష్టించి ఆ రాజకీయం ద్వారా రాజకీయ చైతన్యాన్ని రంగరించి రాష్ట్ర ప్రజానికానికి వినపంప చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారేనని మనందరం గుర్తుంచుకోవాలి. ఆ విషయాన్ని మన తరం చెప్పాల్సిన బాధ్యత కూడా మనమేనే ఉందని చెప్పి సభాముఖంగా సవినయంగా మీకు మనవి చేసుకుంటున్నాను. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము బండారుపల్లి నుంచి అండి, తాటికొండ మండలం బండారుపల్లి, తెనాలి శ్రవణ్ కుమార్ కాన్స్టిట్యూషన్. సభకి మీరు ఎట్లా సంతోషంగా వచ్చారా లేకపోతే దేనివల్ల? చాలా ఆనందంగా వచ్చామండి, చాలా ఆనందంగా. మా ఊరి నుంచి కనీసం 280 మంది వచ్చాము మేము ప్రస్తుతానికి. బళ్ళ మీద ఇంకా బళ్ళ మీద 100 మంది, 100 బళ్ళు వచ్చినాయి. 3 బస్సులు చాలా మాకు వాస్తవంగా. బస్సుకు 60 మంది దాకా ఎక్కారు, 70 మంది కూడా ఎక్కి నుంచున్నారు కొంతమంది. చాలా ఇదిగా ఉంది కానీ చాలా ఆనందంగా వచ్చాం రావటం మాత్రం. ఎలా ఉంది సౌకర్యం ఇక్కడ మీకు వచ్చినాక? ఎలా సూపర్ అండి. సో ఇంత సౌకర్యం ఎప్పుడు చూడలే నేను. అసలు ఏదైనా బాబు గారికి సాధ్యం, అంతే. మరి రెండోసారి మనకి ఇక్కడికి మోదీ గారు రాబోతున్నారు. ఫస్ట్ సారి మట్టిని నీరు తీసుకొచ్చారు. రెండోసారి ఏమైపోతున్నారు, ఏమిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మేము అన్నీ సకాలంలో ఇస్తారండి. అదృష్టమేనండి ఇది, రెండోసారి రావడం అదృష్టం. కానీ ఈసారి బాగానే ప్రకటిస్తారని అనుకుంటున్నాం మేము. సంతోషంగా అయితేనే వచ్చారు.